అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం మార్కెట్‌లో దొరికే బటర్‌తో ఎలా నెయ్యి తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. చాలా సులభ పద్ధతిలో తయారు చేసుకోవచ్చు. నేను చూపించిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మనకి కమ్మటి నెయ్యి అనేది తయారు చేసుకోవచ్చనమాట. అలాగే ఇది ఎక్కువగా ఔట్ ఆఫ్ ఏరియాలో ఉన్న వారికి నెయ్యి దొరకడం కష్టం కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. నేనైతే అన్సాల్టెడ్ బటర్ అనేది ఈచ్ ప్యాకెట్ 200 గ్రామ్స్ ఉన్నవి ఒక 3 ప్యాకెట్స్ వరకు తీసుకుంటున్నాను. మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు, కానీ అన్సాల్టెడ్ బటర్ అనేది తీసుకొని మనం నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది కదా బటర్ అనేది, కానీ అన్సాల్టెడ్ బటర్ అనేది తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి నెయ్యి స్వచ్ఛంగాను కమ్మటి టేస్ట్ వస్తుంది. అప్పుడే నెయ్యి అనేది తయారవుతుంది. అన్సాల్టెడ్ బటర్ తీసుకొని తయారు చేసుకోవాలి. ఈ విధంగా 3 ప్యాకెట్స్ ఒక్కొక్కటి 200 గ్రామ్స్ ఉన్నదాన్ని తీసుకుంటున్నాను. ఈ బటర్ని మనం మెల్ట్ చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బటర్ని మెల్ట్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి అదే గేదె పాలతో మేగడ పెరుగుతో చేసిన వెన్నపూసలాగే టేస్టీగా నెయ్యి అయితే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందన్నమాట. అలాగే ఈ విధంగా మనం 3 ప్యాకెట్ల వరకు బటర్ అనేది తీసుకున్నాము. ఇంకొకటి, మంటని ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టించి నెయ్యిని ఉడికించొద్దండి. ఎందుకంటే త్వరగా మెల్ట్ అయిపోయేది కాకుండా మాడిపోయి టేస్ట్ అంతా డిఫరెంట్గా వస్తుందన్నమాట. సో అందుకనే బటర్ని దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం నెయ్యి అనేది తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బటర్ అనేది కరిగేటప్పుడు మనం గరిటె సహాయంతో అయినా తిప్పుతూ కరిగించుకోవచ్చు. ఇలా కరిగించేటప్పుడు మీకు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయాలని చెప్పాను కదా, అది ఏంటంటే మంటని హై ఫ్లేమ్లో పెట్టొద్దు, అలానే మనం బటర్ని అన్సాల్టెడ్ తీసుకోవద్దు. అప్పుడే మనకి నెయ్యి అనేది తయారవుతుంది. చూడండి, మనకి నెయ్యి అనేది బటర్ అనేది కరగడం మొదలవుతుంది. అలాగే మనకి రియల్గా పెరుగు మీద వచ్చే మేగడిలో గోదావరి ఎలా అయితే వస్తుందో బటర్తో చేస్తున్నప్పుడు కూడా గోదావరి అనేది తప్పకుండా వస్తుందన్నమాట. చూడండి, బటర్ లోపల కూడా వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది కాబట్టి ఇది మరిగేటప్పుడు చిందే అవకాశం ఉంటుంది. అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బటర్ని ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఉడుకుతున్న బటర్ని గరిటె సహాయంతో తిప్పుతూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అలాగే ఇందులో వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి బటర్ అనేది మెల్ట్ అయిపోయింది. ఇలా ఉడకడం అనేది స్టార్ట్ అయిందనమాట. ఇది ఎక్కువగా బటర్తో నెయ్యి తయారు చేసేది చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. స్వీట్స్కి వాటికి చాలా బాగా టేస్ట్ అనేది, ఫ్లేవర్ కూడా సేమ్ మన ఒరిజినల్ నెయ్యిలాగే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మరగడం అనేది మొదలైంది కదా, ఇలా మరుగుతున్నప్పుడు ఒకవేళ మంటని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి. మెయిన్ టిప్ ఇదేనమాట. ఈ విధంగా గరిటె సహాయంతో మరిగించుకోవాలి. చూడండి, స్లోగా మనకి బటర్ అంతా మరిగిపోయి కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు మనకి మినిమం ఒక 5 మినిట్స్లో నెయ్యి అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఇప్పుడు బటర్ అనేది స్లోగా మరిగి మనకి అందులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా తగ్గిపోతుంది. అలాగే కింద అడుగు భాగంలో గోదావరి అనేది ఏర్పడుతుందన్నమాట. సో అలాగే గోదావరి ఏర్పడిన తర్వాత ఆ గోదావరి కూడా సేమ్ తెల్ల నుంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తాను. మనకి లైట్గా కొంచెం వైట్ కలర్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే బ్రౌన్ కలర్ అయిపోతుంది. అలాగే ఈ స్టేజ్లో కూడా మంటని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి. చూడండి, లైట్గా బ్రౌన్ కలర్ అనేది వచ్చేసిందనమాట. మరొక నిమిషం అనేది ఉడికించుకొని మనం నెయ్యి స్టవ్ ఆఫ్ చేసుకొని కావలసిన విధంగా స్టోర్ చేసుకోవడమే. ఎంతో సింపుల్గా టేస్టీగా మార్కెట్లో దొరికే బటర్తో మీరు ఈ విధంగా నెయ్యిని, కమ్మటి నెయ్యిని తయారు చేసుకోవచ్చు. అలాగే ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వారికైతే మనకి నెయ్యి దొరకడం అంత సులభ పద్ధతి కాదు కాబట్టి ఈ విధంగా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత నెయ్యిని వడకట్టుకొని మనకి కావాల్సిన విధంగా వాడుకోవచ్చండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోలను ఆదరిస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే అన్సాల్టెడ్ బటర్తోనే మీరు నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట.
అలాగే ఎక్కువ మంట పెట్టి ఉడికించొద్దు. టేస్ట్ అనేది డిఫరెంట్గాను నెయ్యి మాడిపోయే అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్